ఎప్పుడు చూడు సిగరెట్ మానే ఒక 4 రోజులు సిగరెట్ కాల్చకుండా ఉంటే ఆ వచ్చే హెడేక్ ఎలా ఉంటుందో, ఆ చిరాకు ఎలా ఉంటుందో, ఆ మొత్తం బాడీ మొత్తం ఏదో పీకేస్తున్నట్టు ఉంటుంది. ఇది ఎవరికి చెప్పినా అర్థం కాదు. అయినా వీళ్ళు మాత్రం ఏంటి, సిగరెట్ మాత్రం మాని, లేకపోతే నీ లంగ్స్ పాడైపోతాయి అని చెప్పేసి చాలా ఈజీగా చెప్పేస్తారు. అంతెందుకు, టీకి అలవాటు పడిన వ్యక్తి కూడా ఒక 2 రోజులు టీ మానేస్తే విపరీతమైన హెడేక్ వస్తూ ఉంటుంది. సో ఇలా ఎందుకు జరుగుతుందంటే దీనికి వీళ్ళు అలవాటు పడిపోయారు. దీన్నే ఎడిక్షన్ అంటారు. సో ఎలా అంటే ఇప్పుడు టీ తాగే వ్యక్తి దానిలో ఏముందో కూడా తెలియదు ఆయనకి. సో తాగేస్తాడు, దానివల్ల కొంచెం రిలీఫ్ వస్తుంది అని చెప్పేసి తాగుతుంటాడు. బాగా హెడేక్ వస్తుంది, లేదంటే బాగా టైర్డ్ అయిపోయాడు, కొత్తగా ఎనర్జీ రావాలంటే టీ తాగుతాడు. ఈ టీలో ఏముంది, కెఫిన్ అనే కెమికల్ ఉంటుంది. ఓకేనా, మత్తు పదార్థం లాంటిది అది. సో అలాగే సిగరెట్లో కూడా నికోటిన్ అనే ఉంటుంది ఒకటి కెమికల్. ఈ సిగరెట్, బీడి, ఈ గుట్కా, ఈ సంథింగ్ ఏవో రకరకాల ఉంటుంటాయి ఈ పైపులతో మొత్తం పొగ పీల్చేది. సో వీటిలన్నింటిలో నికోటిన్ అనే కెమికల్ ఉంటుంది. దీనివల్ల మన బ్రెయిన్కి కొంచెం రిలాక్సేషన్ అనేది వస్తుంటుంది, మొత్తుగా అనిపించడం ఇలా. సో అందుకే ఎక్కువగా కొంచెం తలనొప్పి వచ్చినా, కొంచెం చిరాకుగా ఉన్నా, కొంచెం మూడ్ లేనట్టు డల్గా ఉన్నా వెళ్ళి సిగరెట్ కాల్చేస్తూ ఉంటారు. అక్కడితో వాళ్ళకి ఇది సెట్ అయిపోద్ది. సో ఇలా ఈ అలవాటుని తొందరగా ఎవరో పెద్దవాళ్ళు లేదంటే కుటుంబ సభ్యులు నువ్వు మానేసే అని ఫోర్స్ చేస్తే వెంటనే మానేసేది అయితే కాదు ఇది. సో ఈ సిగరెట్ కాల్చడం వల్ల ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైతే ఈ రిలాక్సేషన్ వస్తుందో ఇది చాలా మంచిదే, కొంచెం హెడేక్ ఇవన్నీ తగ్గుతుంది అనుకోవడానికి. కానీ ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. ఇవి చాలామందికి తెలియదు. అంతేందుకు మీకు సింపుల్గా చెప్తా చూడండి. విషం ఉంది, సో విషము లేకపోతే ఏదో సంథింగ్ ఒక ఇంజెక్షన్ ఉంది, స్పాట్లో చనిపోయేది. ఓకేనా, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే స్పాట్లో చనిపోతాం, కొంచెం విషం తాగితే స్పాట్లో చనిపోతాం. సో ఇలాంటి దాన్ని మీకు ఇచ్చే నువ్వు తాగా అంటే మనం తాగం, భయపడదాం, ఎందుకంటే తాగినంటే చచ్చిపోతాం కాబట్టి. కానీ ఈ సిగరెట్ అలాంటిది కాదు. కొంచెం 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 నీ ప్రాణాన్ని హరిస్తుంటుంది ఇది. సో మెల్లగా నీకు హాని చేస్తుంది. అది ఇప్పుడప్పుడే తెలియదు, వెంటనే తెలియదు. సో ఇది ఎన్ని రకాల జబ్బులకి కారణం తెలుసా? సిగరెట్ కాలిస్తే ఓన్లీ లంగ్స్కి, మౌత్కి కదా, అన్ని బాడీ మొత్తానికి ఎందుకు డిస్టర్బ్ అవుద్ది, అసలు బాడీ మొత్తానికి అలాగే అవే అవ్వదని చెప్పి చాలామంది అనుకుంటారు. నిజం చెప్పాలంటే దీనివల్ల ఓన్లీ స్మోకింగ్ వల్ల, సిగరెట్ అనేది నేను పేరు చెప్తున్నా, సిగరెట్ ప్లేస్లో మీరు ఏదైనా ఊహించుకోండి. కాస్ట్లీ చుట్టలు ఉంటాయి, కాస్ట్లీ ఈ బొగ్గ అని చెప్పేసి ఏవో ఉంటుంటాయి, ఇలా గాలి పీల్చేవి, పొగను పీల్స్తుంటారు. మనకు సౌదీ అరేబియా పెద్ద పెద్ద పబ్బుల్లోనే మనం ఎక్కువ చూడొచ్చు వీళ్ళని. ఓకేనా, ఇవి పీల్చడం వల్ల మనం ఊపిరితిత్తుల్లోకి గాలిని పీల్చేటప్పుడు కొంత ఆక్సిజన్ అనేది వెళ్తుంది. ఆ ఆక్సిజన్ మనకు బ్లడ్లో కలిసి బాడీ మొత్తానికి అన్ని పార్ట్లకి సరఫరా అవుతూ ఉంటుంది. ఓకేనా, సో ఇలా సరఫరా అయ్యేటప్పుడు నువ్వు ఈ ఆక్సిజన్ బదులు ఇంత పొగని, ఇంత కెమికల్ నువ్వు పీలుస్తున్నప్పుడు నీ బ్లడ్లో మరి ఏం కలుస్తుంది? ఆ బ్లడ్ ప్రతి పార్ట్కి వెళ్తుంది. తల నుంచి నీ బొటన వేలి, కాలి బొటన వేలి వరకు వెళ్తుంది. సో ఇక్కడ ఉన్న ప్రతి పార్ట్, లివరు, పేగులు, అలాగే లంగ్స్, హార్ట్, ఇలా బ్రెయిన్ మొత్తం ప్రతి దానికే ఎంతో కొంత డ్యామేజ్ అనేది జరుగుతుంది అక్కడ. సో స్మోకింగ్ వల్ల 200 రకాల జబ్బులు వస్తాయి, 50 రకాల క్యాన్సర్లు వస్తాయి. సో చాలా 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 డేంజర్. మన బాడీ అనేది నిజంగా చాలా సెన్సిటివ్ పార్ట్స్తో నిర్మించబడిన ఒక అద్భుతమైన మెకానిజంతో ఉన్న యంత్రం లాంటిది. మీరు ఒక కార్ తీసుకుంటే, ఒక బండి తీసుకోండి, అవి ఎంత మెకానిజంతో పనిచేస్తుంటాయి. నీట్గా ఇంత పెట్రోల్ కొట్టించి గాలిలో టైర్లో గాలి కొట్టించి నీట్గా పెడితే తప్ప అది పని చేయదు. సో అలాగే నువ్వు కూడా మంచి ఫుడ్, మంచి గాలి, ఆక్సిజన్తో కూడిన మంచి గాలిని నువ్వు పీల్చినప్పుడు నీ బాడీ కూడా నీట్గా పనిచేస్తుంది, లేకపోతే బోర్కెళ్ళిపోద్ది. మన హార్ట్ పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు నిరంతరం కొట్టుకుంటూనే ఉంటుంది. ఇది చాలా సెన్సిటివ్, చాలా చాలా సెన్సిటివ్. ఇది మన ఎడమ చేతి పిడికిలంత ఉంటుంది ఒక వ్యక్తి. నా హార్ట్ ఎంత ఉంటుంది అనుకోండి, మీ హార్ట్ కూడా మీ ఎడమ చేతి పిడికిలంత ఉంటుంది, మనందరికీ తెలిసింది ఇది. సో ఇది ఎంత సెన్సిటివ్గా ఉంటుంది, ప్రతిరోజు మొత్తం బ్లడ్ని ప్యూరిఫై చేస్తూనే ఉంటుంది, పంపింగ్ చేస్తూనే ఉంటుంది. అలాంటి సెన్సిటివ్ హార్ట్ నువ్వు ఈ స్మోకింగ్తో డ్యామేజ్ చేస్తున్నావు. ఊపిరితిత్తులకి రకరకాల క్యాన్సర్లోనే వస్తుంటాయి ఈ స్మోకింగ్ వల్ల. అది చాలామందికి తెలియదు. ఏంటంటే ఇప్పుడు స్మోకింగ్ అసలు ఇది బ్యాడ్ హ్యాబిట్ కాదు, ఏదో స్టైల్గా తాగుతున్నామని చెప్పేసి చాలామంది అనుకుంటారు. మా సినిమా హీరో తాగుతాడు కదా, అందుకే నేను స్టైల్గా తాగుతాను అని చెప్పేసి అనుకుంటారు కొంతమంది. సినిమా హీరో ఒక 3 గంటల సినిమా కోసం యాక్టింగ్ చేసి వెళ్ళిపోయి మంచి ఫుడ్ తినుకుంటా నెక్స్ట్ సినిమాకి ప్రిపేర్ అవుతారు. బట్ మనం ఏం చేస్తున్నాం? అయిపోయాను, ఎడిక్షన్ అయిపోయింది దీనికి. దెబ్బకి ఇంకా ప్రాణం పైకే పోతుంది తప్ప ఇంకేం ఉండదు. కొంతమంది ఏం చెప్తారంటే ఇంట్లో టెన్షన్ తట్టుకోలేక, లేకపోతే సంథింగ్ లవ్లో ఫెయిల్ అయ్యాను,
ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తట్టుకోలేక సిగరెట్ కాలుస్తున్నా, దీనివల్ల నాకు మైండ్ రిలాక్సేషన్గా ఉంటుందని చెప్పేసి అంటారు. మైండ్ రిలాక్సేషన్గా ఉంటుంది, ఇదైతే పక్క. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రిలాక్సేషన్ వచ్చేస్తుంది బాడీకి. కాకపోతే నెక్స్ట్ దానివల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో నువ్వు ఊహించట్లేదు. నీతో పాటు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నువ్వు ఉన్నావు, నీ ఫ్రెండ్కి ఏ హ్యాబిట్లు లేవు. అంటే ఏ హ్యాబిట్లు అంటే సిగరెట్ ఇవన్నీ చాలా తక్కువ ఉన్నాయి, లేకపోతే అసలుకి కాల్చడు. నువ్వు మాత్రం విపరీతంగా చుట్టలు, సిగరెట్లు, బీడీలు ఇవన్నీ కాల్చేసి నికోటిన్ అనే కెమికల్ని విపరీతంగా పీల్చేస్తున్నావు. ఇక్కడి నుంచి నువ్వు కరెక్ట్గా ఒక 30 సంవత్సరాల తర్వాత ఒక్కసారి మీ ఇద్దరు ఫ్యూచర్లో ఊహించుకోండి. నీ ఫ్రెండ్ వాళ్ళ మనవళ్ళతోని, వాళ్ళ కొడుకులతోని, వాళ్ళ కూతురులతోని, ఏంటి వాళ్ళ మునిమిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పాటు సరదాగా గడుపుతుండో, ఎక్కడో కొత్త ప్లేసులకు వెళ్తుండో, పార్కులని అట్టని ఇటని తిరుగుతుండో, ఆనందంగా కాలు చేతులు పనిచేస్తానే మంచిగా తిరుగుతుండో, ఆనందంగా ఉంటుండో. అదే నువ్వు ఈ మందు సిగరెట్లతో ఉన్నావు కదా, నీ లైఫ్ ఎలా ఉంటుంది చెప్పనా? మీరు తప్పుగా అనుకోకండి, కానీ నిజం చెప్పడానికి ఈ ఫ్యాక్ట్ ఛానల్ ఉంది, ఓకేనా? సో ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఇది ఇప్పుడు తెలుసుకుంటేనే మీరు అంతా ఇంత మారడానికి ప్రయత్నిస్తారు. సో మీ ఫ్రెండ్ అంత ఆనందంగా ఉన్నారు కదా, మీ లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా? కాలు చేతులు పడిపోతాయి, ఉన్నా కానీ సొత్తు ఉండదు. ఒక 10 నిమిషాలు అటు ఇటు నడిస్తే ఊపి రాడదు, ఎందుకంటే లంగ్స్ మొత్తం పాడైపోయినాయి. సిగరెట్ తాగి పాడు చేసుకున్నావు. ఒక బెడ్ మీద కూర్చొని ఎప్పుడు దగ్గుతూనే ఉంటావు, గొంతు పోతుంది పొగ వల్ల, ఓకే? సో ఎక్కువ దగ్గి ఇంట్లో కుటుంబ సభ్యులతో నువ్వు టైం స్పెండ్ చేయడానికి అసలు నీకు అక్కడ టైం ఉండదు. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఎలా అనుకుంటారంటే, వీడు ఇంకా ఎన్ని రోజులు బతుకుంటాడు మా ప్రాణాల మీదకే, చచ్చినా బాగుంది అనేసుకుంటారు. నీ దగ్గరికి వచ్చి ఎవరు మాట్లాడరు, ఎందుకంటే స్మెల్, ఈ పొగ మొత్తం ఊపిరితిత్తులు పట్టేసింది. నువ్వు ఏం మాట్లాడినా, దగ్గినా, తుమ్మినా స్మెల్ విపరీతమైన కొంపు కొడుతుంటుంది నీ దగ్గర. రావడానికి కూడా ఇష్టపడరు. నువ్వు ఎంతో గార్భంగా ముద్దుగా చూస్తుంటావు నీ మనవల్ని, వాళ్ళు ఎవరు రారు నీ దగ్గరికి. ఇంత ఘోరమైన లైఫ్ అనేది ఉంటుంది ఈ సిగరెట్, మందు ఇవన్నీ మానకపోతే నెక్స్ట్ ఒక ఆఫ్టర్ 30 years తర్వాత. సో ఇది కానీ సిగరెట్ మానేయాలనుకుంటున్నాం, కానీ ఈ మానలేకపోతున్నాం బ్రో అంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పనా? మెయిన్ రీజన్ డోపమైన్ అనే హార్మోన్. ఈ డోపమైన్ అనే హార్మోన్ ఎలా ఉంటే, నువ్వు ఏ పని అయితే ఇష్టంగా చేస్తుంటావో అప్పుడు ఎక్కువ రిలీజ్ అవుతుంటుంది. హ్యాపీ హార్మోన్ అంటుంటారు దీన్ని. ఈ డోపమైన్ అనేది నువ్వు సిగరెట్ కాల్చేటప్పుడు నీకు హ్యాపీగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, అప్పుడు ఇది ఎక్కువ రిలీజ్ అవుతుంటుంది బ్రెయిన్లో. సో అలా రిలీజ్ అవుతున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది, ఇంకా కావాలనిపిస్తుంటుంది. రోజుకు 1-2 సిగరెట్లు తాగితేనే ప్రమాదం రా బాబు అంటే, కొంతమంది పెట్లు కాల్ చేసి అతను పడేస్తారు. బీడీ కట్టలు కూడా ఉన్నాయి. వీళ్ళకి తెలియట్లేదు ఎంత ప్రమాదాన్ని వీళ్ళే కొని తెచ్చుకుంటారు అనేది. నోటి క్యాన్సర్ వస్తుంది, ఈ నాలుగుకి సంబంధించినవి ఏవేవో వస్తుంటాయి, పంటికి సంబంధించినవి వస్తుంటాయి. సో లంగ్స్ పోతాయి, హార్ట్ పోతుంది, బ్రెయిన్కి సంబంధించిన డిసీజులు కొన్ని వస్తుంటాయి. సో ఇలా ప్రతిదీ మీ కిడ్నీలు డ్యామేజ్ అవుతుంటాయి. అంతెందుకు మీ స్పెర్మ్ కౌంట్ కూడా విపరీతంగా పడిపోద్ది. సెక్సువల్ లైఫ్ కూడా మీరు సరిగ్గా ఎంజాయ్ చేయలేరు. ఇప్పుడు నేను సిగరెట్ కాలుస్తున్న 3-4 years నుంచే చాలా హ్యాపీగా ఉన్నానంటే, నీకున్న టీనేజ్లో నీ బాడీ సెల్స్ అనేవి చాలా యాక్టివ్గా ఉంటాయి. చిన్న ప్రాబ్లమ్స్ వస్తే అవి అప్పటికప్పుడే తెల్ల రక్త కణాలు అంటారు కదా, ఇవి బొట్టుల్లాగా మొత్తం క్లీన్ చేసి పడేస్తుంటాయి. బాడీ కొంచెం హెల్తీగా ఉంది కాబట్టి. కొంచెం నువ్వు ఏజ్ దాటిన తర్వాత నిన్ను ఘోరంగా కింద పడేసి ఒక ఆట ఆడుకుంటాయి నీతో. సో ఇంత ఘోరంగా ఉంటుంది ఇది. మరి సిగరెట్ అనేది మానేయాలంటే ఎలా? దీనికి ఇంకా పరిష్కారమే లేదంటే, చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడానికే ఒక హక్కు ఉంటుంది, కానీ బలవంతంగా మానిపించే ప్రయత్నం ఎవరు చేయరు. అది అవతల వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మరి సిగరెట్ మానేయాలంటే అలవాట్లు అనేవి మంచి వెపన్స్ లాంటివి, హ్యాబిట్స్ అనేవి వెపన్స్ లాంటివి. ఎందుకంటే నువ్వు ఏదైనా అలవాటు చేసుకొని ఒక 21 రోజులు అలవాటుగా ఉంటే ఆటోమేటిక్గా నీకు అది అలవాటు అయిపోద్ది. ఈరోజు నువ్వు ఒక 4-5 సిగరెట్లు కాలుస్తావు, పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, రాత్రి పడుకునే ముందు ఒకటి. ఇన్ని సిగరెట్లు నువ్వు కాలుస్తున్నావు రోజుకి. సో ఇన్ని సిగరెట్లు నువ్వు కాలుస్తున్నావు కాబట్టి రోజుకి 2 కాల్చేటట్టు పెట్టుకో. తర్వాత అలా తగ్గించుకుంటూ పోవాలి. రోజుకు నువ్వు ఒకటే సిగరెట్ కాలుస్తున్నావు, సో 3 రోజులకు ఒకటి కాల్చు, తర్వాత వారం రోజులకు ఒకటి కాల్చు, తర్వాత 4 వారాలకు 3 వారాలకు ఒకటి కాల్చు, తర్వాత 5, ఇలా పెంచుకుంటూ పోవాలి. రోజులు పెంచాలి, సిగరెట్లు తగ్గించేయాలి. అలా నెలకు ఒకటి, తర్వాత 3 నెలలకు ఒకటి, అలాగే సంవత్సరంకి ఒకటి, అలా తగ్గించుకుంటూ పోతే ఏ లొల్లి ఉండదు. ఇప్పుడు ఈ వ్యసనాలు లేకపోతే చచ్చిపోతాం మేము, బాడీ లాగేద్ది, అది లాగేద్ది, ఇది లాగేద్ది అంటే, నేను ఒక విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా కెమికల్కి అలవాటు పడిపోయినాం. దీని నుంచి మనం తప్పించుకోవాలనుకుంటే మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తే ఆటోమేటిక్గా ఇది ఈజీగా తగ్గించుకోవచ్చు. మీరు సడన్గా ఆపేసిన 4 రోజుల తర్వాత విపరీతమైన హెడేక్ వస్తుంది, కళ్ళు తిరుగుతాయి,
బాడీ కూడా అంత ఇంత సివర్ అవుతూ ఉంటుంది. మీకు మందు అలవాటు ఉన్నా, సిగరెట్ అలవాటు ఉన్నా మీరు సడన్గా ఆపేస్తారు ఒక వారం రోజులు, మీ బాడీలో సేక్ వస్తుంది, సివర్ అయిపోతూ ఉంటారు. తర్వాత ఏంటంటే మీకు విపరీతమైన హెడేక్ వస్తుంటుంది, చలి జ్వరంలాగా వస్తుంటుంది. ఇవి పక్కా సింటమ్స్. కాకపోతే మరి ఎలా ఇట్లా మానేయాలంటే ఇందాక చెప్పాను కదా, రోజులు పెంచాలి, ఈ సిగరెట్లు మందు ఇవన్నీ తగ్గించాలి. అలా 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 తగ్గించుకుంటే వెళ్ళిపోవాలి. సో ఇలా చేస్తేనే మనకి ఇక్కడ చాలా వరకు బెనిఫిట్ అనేది ఉంటుంది. లేదంటే మాత్రం మొత్తానికి దెబ్బ అయిపోద్ది. ఇప్పుడు మనం తినే తిండి అనేవి భూమిలో సారం లేదు, రకరకాల కెమికల్స్తోనే తింటున్నాం. వచ్చే కూరగాయలు కెమికల్సే. వీటి వల్ల నీకు వచ్చే రోగాలు ఏదైనా వస్తుందా? నువ్వు హాస్పిటల్కి పొరపాటున వెళ్ళినా వాడు ఇచ్చే మెడిసిన్ కూడా ఒరిజినల్ కాదు తెలియదు మనకి. ఓకేనా? ఎంత కష్టపడి సంపాదించిందంతా నీకు లంగ్స్ క్యాన్సర్ అనో ఇంకేదో క్యాన్సర్ అనో వస్తే అలాగ అక్కడ పెట్టేయాలి. ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంటుంది వీటి వల్ల. సో ఇది అందరి కుటుంబంలో ఉంటారు సిగరెట్లు కాల్చేవాళ్ళు, చుట్టలు కాల్చేవాళ్ళు, వీళ్ళందరూ. కాకపోతే ఏంటంటే కొంతమందికి తెలియక ఆ రోగం వచ్చిన తర్వాత అయ్యో ఇలాగ అయిపోయింది నా లైఫ్ అని చాలా బాధపడతారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఇప్పుడు. సరే, చిన్నోడు పెద్దోడు ఒక తమ్ముడు ఈ మంచి మాట చెప్పాడు, ఇలా సిగరెట్ కాల్చడం వల్ల ఇన్ని 200 పైగా జబ్బులు ఉంటాయంట, 50 రకాల క్యాన్సర్లు ఉంటాయంట, మనకి ఎందుకు వచ్చింది, ఫ్యూచర్లో వీటికి డబ్బులు ఎవడు పెడతాడు, మన ఆరోగ్యం కూడా పాడైపోద్ది అని చెప్పేసి కొంచెం తగ్గించి మంచి హ్యాబిట్స్ చేసుకున్నాం అనుకో, నేను హ్యాపీ, మీరు హ్యాపీ. చెప్పాం కాబట్టి. సో మీకు ఎవరు చెప్పలేదు అనుకోండి, ఖచ్చితంగా దెబ్బ అయిపోతారు. ఇదైతే ఫిక్స్. మీకు డాక్టర్లు అనేవాళ్ళు ఎంత నీట్గా చెప్పరు. వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద ఇంగ్లీష్ వర్డ్స్ చెప్పి మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి, మానే అని చెప్పేసి అంటారు. కానీ నీకు ఒక 30 సంవత్సరాల తర్వాత నీ బతికిలా ఉంటుంది, నువ్వు ఇన్ని కష్టాలు పడతావు అని చెప్పేసి ఎవరు చెప్పరు. ఓకేనా? సో ఇలాంటి పాడ్కాస్ట్ ఛానల్ అనేవి, మంచి విషయాలు చెప్పే ఛానల్స్ అనేవి చాలా ఉన్నాయి. ఫాలో అయ్యామంటే మాత్రం మనకు చాలా బెటర్ జరుగుద్ది. ఎప్పుడు నేను కూడా ఇక్కడ మీకు వీడియోస్ ఇలా వచ్చి మాట్లాడుతానంటే ఏదో ఒకటి మాట్లాడిస్తే అవ్వదు కదా. సో మంచి ఇన్ఫర్మేషన్ మన వాళ్ళకి చెప్పాలి. దీన్ని చెప్పే విధానం కూడా మనకు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. పెద్ద పెద్ద వర్డ్స్ తీసుకొచ్చి ఏదో క్లాస్ పీకినట్టు కాకుండా మంచి 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 ఒక స్టోరీ లాగా చెప్పాలి, వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పేసి నేను ఎప్పుడు తప్పన పడుతుంటాను. సో ఇది సిగరెట్, ఈ టీ, అలాగే ఇవన్నీ మనం ఎక్కువ ఎందుకు తాగాలనుకుంటున్నామంటే ఈ డోపమైన్ హార్మోన్ ఎక్కువ మనకి బ్రెయిన్లో రిలీజ్ అవుతుంటుంది. ఎక్కువ ఆనందాన్ని మనము పొందుతుంటాం ఇది తాగడం వల్ల, ఈ అదే పొగ పీల్చడం వల్ల, వీటి వల్ల. సో ఇంకా కావాలనిపిస్తుంది. సో అలా ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో మనం ఇంకా వీటి నుంచి బయటపడలేం. సో అందుకే మెల్లమెల్లగా వీటిని తగ్గించుకుంటూ వెళ్ళిపోవడం బెటర్. ఒకటేసారి మానేయడానికి రకరకాల ఇదేదో నికోటిన్ సంబంధించిన చిన్న చిన్న చాక్లెట్స్, సిగరెట్కి బదులు అవి నమలడం, ఇవన్నీ వేస్ట్. అలా అయితే ఇంకేముంది, నువ్వు సిగరెట్ కాల్చడం ఒకటే, అవుట్ సైడ్ వెళ్ళే ఒకటే. ఎందుకంటే అదే మొత్తం పదార్థం నువ్వు కోరుకుంటున్నావు. అలా కాకుండా నువ్వు రోజులు పెంచుకుంటూ పోయినావు. రోజుకి ఒకటి కాల్చి ఇవ్వడం, 3 రోజులకు ఒకటి కాల్చు, వారంకి ఒకటి కాల్చు, తర్వాత 2 వారాలకు ఒకటి, తర్వాత 3 వారాలకు ఒకటి, తర్వాత అలాగే నెలకు ఒకటి, 2 నెలలకు ఒకటి, 3 సంవత్సరానికి ఒకటి, 2 సంవత్సరాలకు ఒకటి, కథం పోతుంది మొత్తం. చాలా 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 వరకు ఇది మంచి బెనిఫిట్ అనేది మీకు ఇస్తుంది. బాడీ అనేది చాలా విధంగా మనకు నష్టపోయి ఉంటుంది ఈ మందు తాగడం వల్ల, సిగరెట్లు కాల్చడం వల్ల. మళ్ళీ మనం ఒక్క 6 నెలలు 7 నెలలు మంచి ఫుడ్ తీసుకొని మంచి గాలి పీల్చుకొని నీట్గా ఉన్నామంటే మళ్ళీ మొత్తం సెట్ చేసుకుంటుంది బాడీ. అంత అద్భుతమైన మెకానిజం మన బాడీకి ఉంటుంది. కాకపోతే మన లివర్కైనా ఆ ఛాన్స్ ఇవ్వం. మనం ఈజీగా మళ్ళీ మన బాడీని రికవర్ చేస్తుంది మంచి ఫుడ్, మంచి గాలిని అందిస్తాయి. కాకపోతే మనం ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. సో ఇది ఫ్రెండ్స్, పెదవులు నల్లగా అయిపోతుంటాయి. నల్లగంటే చాలామందికి నల్లగా ఉంటాయి పెదవులు, అది వేరే. కాకపోతే పెదవుల మీద చిన్న చిన్న బొల్లులు వచ్చేస్తుంటాయి, కాలిపోయినట్టు ఇలా తెల్లగా నల్లగా ఇలా వచ్చేస్తుంటాయి. కళ్ళు లోపలికి లాగేస్తుంటాయి. ఈ స్కిన్ మొత్తం పోయి ఎముకల గూడు కనిపిస్తుంటుంది మొహం మీద. చెస్ట్ మొత్తం ఇంకిపోతుంది, ఎముకలే కనిపిస్తుంటాయి. సో ఇంత ఘోరంగా జరుగుతుంటుంది. మీ హెల్త్ అనేది చాలా ఘోరంగా దెబ్బ అయిపోద్ది. సెక్సువల్ లైఫ్ బాగా ఇబ్బంది పడుతుంటారు, స్పెర్మ్ కౌంట్ తగ్గిపోద్ది ఫ్రెండ్స్. సో ఇది అందుకే మీరు టీనేజ్లో ఉన్న పెద్దలైనా సరే ఒక తమ్ముడిలాగా, ఒక అన్నలాగా సజెషన్ ఇస్తున్నా, సిగరెట్ని మెల్లమెల్లగా తగ్గించేయండి. ఇది వెంటనే మీకు ప్రమాదాన్ని తీసుకొచ్చి పెట్టకపోయినా ఫ్యూచర్లో గొప్ప ప్రమాదం తీసుకొచ్చి పెడుతుంది. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాను సెర్చ్ చేయండి. ఖచ్చితంగా చెప్తున్నా, బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి సిగరెట్ కాల్చడం వల్ల ఏదో ఒక రకమైన డిసీజ్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా ముందు వస్తాయి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ కొడితేనే ఇలాంటి మంచి వీడియో ఇంకో 10 మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. లేకపోతే ఒక మూలకు దోసేద్దాం, ఎంత కష్టం మొత్తం వేస్ట్ అయిపోద్ది. ఓకేనా? ఖచ్చితంగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ.